కిరణ్ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా బాగానే ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అసలు స్పందనే లేదు. హిందువులు చాలా నిద్రమత్తులో ఉన్నారు. ఇంకా ఎప్పుడు మేల్కొంటారో తెలియదు మనకు. సరే, ఇక్కడైనా ఈ లెవెల్లో కార్యక్రమం జరగడం గొప్ప విషయము, దానికి చాలా సంతోషిస్తున్నాము. ఎప్పుడు కూడా ధర్నాలు చేసేటప్పుడు పర్మిషన్ అడగరాదు, చట్టాన్ని తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ హిందువులు తిప్పినారు కదా, అంటే అవమానపరిచినాడు. పర్మిషన్ తీసుకున్నాడా? ఎవరైనా పర్మిషన్ ఇచ్చినారా ఆయనకు? కాబట్టి మనము అంతే, పర్మిషన్ ఎప్పుడైతే అడుగుతామో వాళ్ళు కండిషన్ పెడతారు. అన్ని కండిషన్సే, ఇక నువ్వు అడుగు వేస్తే కండిషనే. ఎప్పుడు పర్మిషన్ అడగకూడదు, అప్పుడే ధర్నా చేసినట్టు మన లెక్క. పర్మిషన్ తీసుకుంటే ధర్నా చేసినట్టు అది ఏమన్నారు, అట్లా కాదనమాట. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమం చేయాలనుకుంటే పర్మిషన్ అడగవద్దు. వాళ్ళ నోటీసులు వాళ్ళ దృష్టికి తేవడం అంతవరకే, కానీ వాళ్ళ పర్మిషన్ అడగదు. తెలియజేస్తున్నాం, పలానా కార్యక్రమం చేస్తున్నాము అని మీకు తెలియజేస్తున్నాము అని చెప్పాలి, అంతే. కానీ మీ అనుమతి కోరుతున్నాము అంటే అయిపోయింది ఇంకా. కాబట్టి ఇది గుర్తించండి. చాలా సంతోషము. ఇంకా సంఖ్య వస్తే బాగుండేది, చాలా సంతోషంగా ఉండేది. సరే, ఈ మాత్రం వచ్చింది. నెక్స్ట్ ఇలాంటి ఎప్పుడైనా సంఘటన వెంటనే స్పందించాలి. మనకు 3 రోజులు లేట్ కానీ వెంటనే స్పందించేటట్టు ఉంటే బాగుంటుంది. అందరికి చేసేదా